ఆర్ల శ్రీనివాసరావు సార్ అడిషనల్ డిఎస్పి గారు. సార్ పుట్టపర్తికి అడిషనల్ డిఎస్పి. అండ్ సార్ లాస్ట్ ఇయర్ కూడా పాపను అప్రిషియేట్ చేశారు. ఇయర్ 2024లో పాపకి ఉత్తమ బాలల పురస్కార అవార్డు వచ్చింది. సో అందు నిమిత్తమే పాపని అక్కడ సెలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ అని చెప్పారు. దానికోసం మేము అక్కడ అర్బన్ బ్యాంక్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ సార్తో ఒక చిన్న పిక్ తీసుకున్నాము. పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే తన స్వతహాగా అది రాత్రి 10 అయినా 12 అయినా 11 ఎంతైనా సరే ఆ టైంకి ఆసనం నేర్చుకోవాలనే పట్టుదల ఉండేది. ఇప్పుడు కొంచెం డల్ అయింది, ఎందుకంటే హాస్టల్లో వేసాము. పిల్లల్ని హాస్టల్లో కంటే పేరెంట్స్ దగ్గర ఉంటేనే బాగుంటుంది. బట్ ఇప్పుడు పిల్లలు ఇళ్లలో ఉంటే ఎక్కువగా ఫోన్లు పట్టుకోవడం, కార్టూన్స్ చూడటం అలా చేస్తుంటారు కదా. ఏదో ఒకసారి ఒక చిన్న ట్రైల్ వేసి హాస్టల్కి వేసి కొంచెం ఫ్లెక్సిబిలిటీ తగ్గిన పాప సూపర్గా చేసింది. ఇది మురళీ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్. ఆ సార్ పాపకి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. చాలాసార్లు కూడా సార్ పిలిచి పాపకి ఏమి అవసరమైనా చెప్పండి మేడం, మేము బాగా సపోర్ట్గా ఉంటాం, ఇటువంటి పిల్లల్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అన్నారు. నాకు కూడా పిల్లలు ఎప్పుడు చూసినా చదువు అని చదువులోనే ఉంటే ఇష్టం ఉండదు. పిల్లలు అన్నింటిలో ముందుండాలి, అప్పుడే పిల్లలు షార్ప్ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు ఇండివిజువల్గా పెరగాలి అని అంటే వాళ్ళకి అన్నీ మనం నేర్పించాలి. ఆడపిల్లలు చాలా షార్ప్ ఉండాలి ఈ రోజుల్లో. మా పాపని హాస్టల్కి వేసాను. హాస్టల్కి వేసాక తనకి పేరెంట్స్ వాల్యూ బాగా తెలిసిందనమాట. మా అమ్మ, మా నాన్న అంటే తను హాస్టల్ నుంచి వచ్చాక అస్సలు వదిలేదు. తను హాస్టల్కి వేయడం వల్ల కొంచెం ఫ్లెక్సిబిలిటీ తగ్గింది. బట్ 1 డేలో తనకు నేర్పించి తను బాగా ప్రాక్టీస్ చేసేసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. తను ఎలా చెప్తే అలా వింటుంది. నా బిడ్డ బంగారు తల్లి. అటువంటి బంగారు తల్లి దేవుడు నాకు ఇచ్చారు. దానికి నేను దేవుడికి చాలా రుణపడి ఉంటాను. అండ్ మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముగ్గురు ఆడపిల్లలకి బాగా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.